జనచరిత్ర న్యూస్. మిర్యాలగూడలోని మినీ రవీంద్ర భారతిలో నందిని నాటకోత్సవాలు, జాతీయ స్థాయి పద్య, నాటక, సాంఘికోత్సవాలు ఈ నెల 30 నుండి ఏప్రిల్ 4 వరకు JNTV జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో కమిటీ అధ్యక్షులు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. రెండోసారా సార్? పోయిన సంవత్సరం ఎవరెవరు కొట్టారు సార్ అవార్డులు? ఎట్లా ఇచ్చారు? ఎక్కడెక్కడ? ముఖ్యమైనవి చెప్పండి సార్. అంతేనా సార్? మీరు మాట్లాడాలి సార్. కరీంనగర్, గుంటూరు, వైజాగ్, శ్రీకాకుళం వివిధ జిల్లాల నుంచి గత సంవత్సరం కూడా వచ్చారా సార్? అయితే ఈ సంవత్సరం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు సార్? ఇప్పుడు కూడా గుంటూరు నుంచి వస్తున్నారు, విశాఖపట్నం నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, కరీంనగర్ నుంచి వస్తున్నారు, వరంగల్, కర్నూలు, ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ. అయితే ఎన్ని గ్రూపులు లెక్క వచ్చి ఇప్పుడు నాట్య ప్రదర్శన చేయబోతున్నారు సార్? మొత్తం 12 సాంఘిక నాటికలు వస్తున్నాయి. 12 నాటికలలో మొత్తము ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఉభయ రాష్ట్రాలు కలిసి ఉంటుంది. తర్వాత పద్య నాటకాలు 9 నాటకాలు, ఇవి కూడా ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉంటాయి. అయితే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తారని వినికిడి వచ్చింది సార్, నిజమేనా? 4 సంవత్సరాల నుంచి స్టేట్ కాంపిటీషన్ తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నాము. దాని క్రమేపీ పెంచుతూ ఇప్పుడు ఈ 2వ సంవత్సరం జాతీయ నాటకోత్సవాలు చేయడం. జాతీయ నాటకోత్సవాలు చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు నిర్వహిస్తారు సార్? ఇప్పుడు 30వ తారీఖు నుంచి మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 మొత్తం 6 రోజులు ఈ జాతీయ నాటకోత్సవాలు నందిని నాటకోత్సవాలు, అంటే నందిని అంటే గోవు, ఆ నందినిని గౌరవించడం కొరకని చెప్పని నందిని నాటకోత్సవాలు అనే పేరుతో నిర్వహిస్తారు. అయితే ఫస్ట్ ప్రైజ్కి ఎంత ఇస్తారు? ఎట్లా ఇస్తారు? పద్య నాటకానికి ఏమో 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 40,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 30,000. సోషల్ నాటకానికి 25,000 ప్రథమ, 20,000 ద్వితీయ, 15,000 తృతీయ నాటకానికి ఇస్తాం. అంతేనా సార్? అట్లాగే ఈ నాటకాలు మొత్తం కూడా ప్రదర్శన పారితోషికం అని చెప్పని ఇక్కడ వచ్చి ప్రదర్శించినటువంటి 9 పద్య నాటకాలు 40,000 రూపాయలు చొప్పున ఇస్తాము. సాంఘిక నాటకాలకి 20,000 రూపాయల చొప్పున ఇస్తాము. ఇవి కాకుండానే ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తారా? కన్సలేషన్ బహుమతి ఇస్తాము. ఇండివిజువల్ ప్రైజులు కూడా ఉత్తమ నటి అటువంటివి కూడా దాదాపు 14 ప్రైజులు దానికా ఇవ్వడం జరుగుతుంది. ఏ అంశం మీద చేస్తారు సార్ ఇది నాటకోత్సవాలు? పద్య నాటకాలేమో మన సంస్కృతిని తెలియపరచడం కొరకు, మన పురాణ సంస్కృతి ప్రజలందరికీ కూడా ప్రేక్షక మహాశయులు తెలియపరచడం కొరకని ఆ పద్య నాటకాలు ఉన్నవి. సాంఘిక నాటకాలు వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నవి, సాంఘికంగా మన ఇప్పుడు జనరల్గా ఉండబడేటువంటి కుటుంబాలలో కానీ, వ్యవస్థల్లో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యల మీదనే బర్నింగ్ ప్రాబ్లమ్స్, ప్రస్తుతం జరుగుతున్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ మీదనే ఆ నాటికలు సెలెక్ట్ చేయడం జరిగింది. అటువంటి 12 నాటికలు వచ్చి ఇక్కడ మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఒక పద్యం పాడగలుగుతారా సార్ దేవుని మీద? మీరు ఎవరన్నా పద్యం, భక్తి పద్యం ఏమన్నా నాట్యానికి సంబంధించిన ఒక పద్యం ఒక్క సెకండ్. శ్రీరామనామ రఘువంశపయోధి సోమా కామాది శడ్రిపు విరామ వికుంఠధామ కందర్పకోటి శమసుందర దివ్యమూర్తే శ్రీరామచంద్ర శరణం ప్రపద్యే. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. నా పేరు పులి కృష్ణమూర్తి. ఏం హోదా ఉంది సార్? మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రానికి ప్రధాన కార్యదర్శిని. మీ పేరు భుజంగరావు సార్? చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. నా పేరు భుజంగరావు బోయినపల్లి. నేను సంస్థకు అధ్యక్షురా సార్? మీరు సార్? నా పేరు లక్ష్మీనారాయణ శర్మ, సంస్థకి కోశాధికారిని. మీరు చెప్పండి సార్. లక్ష్మయ్య చిల్లరగిరి, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రంలో సభ్యుని. మీరు సార్? ఎడ్ల వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం. మీరు సార్? వయోల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి. మీరు సార్?
మామిడాల బృంద ప్రచార కార్యదర్శి. మంచి సార్, జై హింద్.